దేవుడు తన యొక్క శ్రమ మన ముందుంచారు. యేసు ప్రభువారు మరి మన కొరకు ప్రేమతో మన కొరకు వచ్చి మన కొరకు సమయాన్ని గడువును మనకిస్తూ ఎంతవరకు నడిపిస్తున్నాడంటే ఈ రోజు వరకు నడిపించాడు. ఇంత ప్రేమ గల దేవుని, ఇంత ప్రేమ కలిగిన కృప కలిగిన ప్రభువును ఎంతవరకు మనము ప్రేమించగలుగుతున్నాము అంటే, మనం చాలా ప్రేమించిన వారు ఏదైనా చెప్తే చేయకుండా ఉంటామా? ఇక్కడ కూర్చున్న మనం ఎవరమైనా సరే వాక్యమును జ్ఞాపకం చేసుకుంటే బాగా ప్రేమించిన వారిని మనం ప్రేమిస్తాం కదా, బాగా ప్రేమించిన వారిని ప్రేమిస్తాం. కానీ మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు చేసిన బోధలన్నీ కూడా గొప్ప బోధలు. ఆయన అన్నారు, సారి మనం ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల మనకేమీ ఫలము, మనకేమీ లాభము అని అడిగారు. అంటే మనం ప్రేమించిన వాళ్ళే మనం ప్రేమిస్తాం, ద్వేషించిన వారిని మనం ద్వేషిస్తాం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఆయన మనకు చూపిన మార్గము అది కాదు. మరి ఏ మార్గము చూపించారంటే, ప్రేమించిన వారిని ప్రేమించమన్నారు, ద్వేషించిన వారిని కూడా ప్రేమించమన్నారు. పాపము చేసిన వారిని మరి వెలివేయక యేసు ప్రభు వారు వెలివేయబడవలసినటువంటి ఆమెను వెలివేయక రక్షించినట్లు మనందరము కూడా లోకములో ఉన్న సర్వ మానవాళి, సర్వ ప్రజలు, సర్వ శరీరులు ఆయన యొద్దకు వచ్చినప్పుడు వారి పాపాన్ని బట్టి వారికి మరణశిక్ష విధించడం లేదు. ఇప్పుడు ప్రభు ఆయన కృపతో కనిపెడుతూ ఉన్నాడు. అందుకేనట మీ శత్రువులను మీరు ప్రేమించండి అనేటువంటి మాట మనకు ఆయన బోధించారు, నేర్పించారు. అదే మాట ఆయన రుజువు చేసి చూపించారు. దేవుని స్తోత్రం. కనుక ప్రియమైన వారు, మనం ఎలా ఉన్నా సరే ఇప్పటి వరకు కనిపెడుతూ ఉన్నాడు గనుక పాపమును లక్ష్య పెట్టని వారమై పాపమును విడిచిపెట్టి యేసు ప్రభు వారిని పోలి ఆయనను వెంబడించిన ఎడల మనము కూడా దేవుని కొరకు ఘనమైన సాక్షులుగా జీవించగలమని జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేయుచున్నాను.